మన విజయవాడలో నవంబర్ 20 తేదీన ఏవిస్ వాస్క్యులర్ సెంటర్ గొప్ప ప్రారంభం. కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు కాశీలో సుమన్ టీవీ ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. సీతామడి అనే స్థలానికి వచ్చినాం. ఎంత పవిత్రమైన స్థలం అంటే ఇది. సీతమ్మ తల్లి తన జీవితం అంతా ఏదో ఒక బాధ, ఆ శ్రీరామచంద్రుడి నుంచి దూరమైనప్పటి నుంచి ఇంకా ఎంతో బాధని అనుభవించి ఆ అవతారాన్ని, ఆ తనువుని చాలించేటందుకు భూమాతని పిలుచుకుంది. సో ఆ తల్లిని పిలుచుకొని ఏడ్చుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు భూమాత భూమిని పెకిలించుకొని కింద నుంచి వచ్చి ఆ బిడ్డ అయిన సీతమ్మ తల్లిని ఒడిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోయింది. ఈ విషయం అందరికీ తెలుసు. అదంతా జరిగింది ఎక్కడ? ఈ క్వశ్చన్ ఎవరికన్నా ఉంటే దానికి సమాధానమే సీతామడి. అవును, సీతామడి అనే ఈ ప్రాంతం, ఈరోజు నేను వచ్చిన ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఇక్కడనే ఈ సన్నివేశం అంతా జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత మొట్టమొదట రైట్ సైడ్లో మీకు ఒక గృహ లాంటి ఏరియా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే సీతమ్మ తల్లి లక్ష్మీదేవి అవతారంలో కూర్చొని ఉంటుంది అనమాట. ఇక్కడ ఆ అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారికి పూజలు చేయడంతో పాటు కోరుకున్న కోరికలు నెరవేర్చడానికి ఆమెకు ఒక్క దీపం వెలిగిస్తే చాలట. కాబట్టి ఒకసారి మనం కూడా మన కోరికలన్నీ నెరవేర్చమని చెప్పేసి, మనం అందరం బాగుండాలని చెప్పేసి ఒక దీపం వెలిగిద్దాము. దాని తర్వాత సీతమ్మడికి నేను తీసుకెళ్తాను. ఇప్పుడు ఆ సీతమ్మ తల్లి లక్ష్మీదేవై కూర్చొని అందరి మనసులో ఉన్న కోరికలు తీర్చే జాగా నుంచి ఆ ఇట్లా గుహలా ఉంది కదా, ఆ గుహల నుంచి ఇంకొక దారి ఉంది. ఆ దారి నుంచి వస్తే ఇక్కడ స్వయంభూ శివలింగం ఉంది. చాలా పెద్దగా ఉంది చూడండి ఒక్కసారి. ఆ స్టోన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దానిపైన అన్నీ కూడా రకరకాల గీతలు, అంటే నీళ్లు పోసినప్పుడు గీతలుగా ఆగుతున్నాయి అంటే దానిపైన ఒక టెక్స్చర్ ఉందన్న విషయం అర్థమవుతుంది కదా మనకి. ఈ లింగం పైన చూడండి, ఈ లోపల ఇంకో లింగం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ వెనకాల నాగదేవత కూడా ఉంది చూసిండ్రా, వాసుకి. శివలింగం ఎక్కడున్నా కూడా మీరు మంచిగా ఉంటే, మీరు పవిత్రంగా ఉంటే ఆ స్వామి మీద ఒక్క చుక్క జలం ఇట్లా మీరు వేయగలిగినా, ఆయనని ముట్టుకొని దండం పెట్టుకున్నా చాలు, ఆయన ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత చాలా సుందర ప్రదేశం అని చెప్పాలి ఇది నిజంగా. ఎందుకంటే ప్లేస్ని చాలా బాగా తీర్చిదిద్దిండ్రు. ఇక్కడ మీరు ఒకసారి ఇప్పుడు చూస్తున్నది ఏదైతే ఉందో ఆ మందిరం అంత బాగా కనబడుతుంది కదా, ఎంత అద్భుతంగా కట్టిరో ఆ గుడిని చూడండి. అక్కడనే సీతమ్మ తల్లి భూమాత ఒళ్ళోకి వెళ్ళిపోయింది. మరి ఇంత అద్భుతమైన మందిరాన్ని చూసిండ్రు కదా. ఈరోజు ఇంత అందంగా ఒక మందిరాన్ని తీర్చిదిద్దిండ్రంటే ఒక ఫ్యామిలీ ఈ మందిరం వెనకాలుంది. ఇంత పవిత్రమైన చోటుని ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలన్న ఆలోచన వచ్చింది జితేంద్ర స్వామి వారికి. ఆయన ఇప్పుడు మనం ఉన్న ఈ స్థలం నుంచి, ఈ సీతామడి అనే స్థలం నుంచి 900 కిలోమీటర్ల దూరంలో సన్యాసం పుచ్చుకొని ఆయన ధ్యానం ఆయన చేసుకుంటున్న సమయంలో సీతమ్మ తల్లి ఆయనకు అనుగ్రహం ఇచ్చినట్టుగా గట్టి పట్టుదలతోని ఆయన 900 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ స్థలానికి వచ్చిండు. మహనీయులైన ఒక నలుగురు, అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు ఈ గుడి వెనకాల ఉన్నారని చెప్పొచ్చు. ఈరోజు కన్హయ్య లాల్ పూజ్ అని చెప్పేసి ఆ పెద్ద ఆయన పేరు. ఈయన జితేంద్ర స్వామి వారు అడిగినప్పుడు ఆయన ఇది కట్టిస్తా అని చెప్పేసి ఒప్పుకున్నాడు.
ఎప్పుడూ చేతులు జోడించి చాలా వినయంగా మాట్లాడడము, చాలా అందంగా జవాబు ఇవ్వడము, అండ్ చూడ్డానికి కూడా చాలా అందగత్తె సీతమ్మ తల్లి. పాలరాయితోని తయారైన 8-9 అడుగుల విగ్రహము. ఇంకా మిగతా అంతా చూస్తే మొత్తం అద్దమే, అన్ని మిర్రర్స్, చిన్న చిన్న మిర్రర్స్ని విరగొట్టి ఈ ఆర్ట్ అంతా చేయడానికి చాలా టైం పట్టి ఉంటుంది. వెనకాలంతా కూడా రామచంద్రుడు లవకుశలు ఇద్దరు గొడవపడ్డ సన్నివేశం ఉంటుందో సీన్ అంతా కూడా వెనకాల కనిపిస్తుంది చూడండి. ఆంజనేయ స్వామి మధ్యలో ఉన్నాడు. ఆయన చూసి వెంటనే సీతమ్మ తల్లికి పోయి, అమ్మ నీ భర్త నీ పిల్లలు కొట్లాడుకుంటున్నారు అని చెప్పిండు. ఆ వెనకాల సీన్ అంతా కూడా చేసిండ్రు. అసలు ఈ మిర్రర్ వర్క్ చేయడానికి కూడా ఎన్ని రోజులు బట్టి ఉంటుందో టైము. 9 రూపాయలు 9 దుర్గలు ఏదైతే ఉంటాయో ఆ డోర్కి అటువైపు ఇటువైపు 2 డిజైన్ చేసిండ్రు. 3 అత్తల కాళ్ళు మొక్కుతున్న సీతమ్మ తల్లి భర్తతో కలిసి అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆయన తల దువ్వి జుట్టేస్తున్న ఒక సన్నివేశం. ఇట్లా అన్ని సన్నివేశాలని కూడా చాలా నీట్గా తీర్చిదిద్దిండ్రు. మరి ఈ సీతామడి అనే స్థలంలో సీతమ్మ తల్లిని చూసిన తర్వాత ఇక్కడున్న ముఖ్య పండితుడు ఆయన రాజేంద్ర మిశ్రా గారు, ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. గురుగారు నమస్తే. जय श्री राम। ये जो मंदिर बनाया हुआ है ये वाला नया है, बहुत नया, पर ये पूर्व से ही है करके कुछ हिस्ट्री है, तो वो हिस्ट्री क्या है? और लक्ष्मण जी को आज्ञा दिया कि किसी इनको जंगल में छोड़ दो, तो लक्ष्मण जी रथ में बैठा के सरजू नदी पार करके और गंगा नदी पार के इस जंगल में छोड़ गए थे। यहाँ से आधा किलोमीटर पे जो है स्वामी वाल्मीकि आश्रम। अच्छा, जो आश्रम में सीता माता ने जब उधर ठहरे हुए थे, वही है? इधर से कितना दूर है? यहाँ से आधा किलोमीटर पे। तो यहाँ पे जो संगठना हुआ है, वो संगठना की जो भी एविडेंसेस है, कहाँ पे है वो? कि आज तक मैं भगवान राम के अलावा किसी पराये पुरुष को छाँ तक न देखा हूँ, तो मैं सच्चे मन से आराधना करती हूँ, प्रार्थना करती हूँ पृथ्वी माँ से कि मैं अपनी पृथ्वी माँ से जो है जन्म लिया, तो माँ से आराधना करती हैं। लास्ट में प्रार्थना करते हैं सीता माँ कि इतना कह सीता उठी किया योग का त्याग, अकर जोरे ठाड़ी रही पृथ्वी में मन लाए। तो हे भूमो शेष नांग स्वामी, मेरी विपदा को दूर करो, जो मेरा पतिव्रत भंगन हो तो विनय हमारी पूर्ण करो। तो सिंहासन को ले अह जग जननी बैठाए, अशेष नांग आदर्श हुए शोभा किम कह जाए। तो एक मंदमय मोह बसय कुटिल हृदय ज्ञान, अपुन प्रभु मोह विसारियो दीन बंधु भगवान। इतना कहकर जो है पृथ्वी फट जाती है, सिंहासन को लेकर जो है पृथ्वी माँ आ जाती है, जगत जननी माँ को जो है सिंहासन बैठा के विलुप्त होने लगती है। तो भगवान राम क्रोधित हो जाते हैं और उनके केश पकड़ लेते हैं सीता माँ के कि मैं सारे ब्रह्मांड को नष्ट कर दूंगा जो सीते मुझे छोड़ के तुम चली जाओगी। तो इसके नीचे सीता समाहित स्थल है और सीता केश वाटिका है। तो ये सीता समाहित स्थल सीतामढ़ी के नाम से विख्यात है। जो ये संगठन आपने बोला था वो पूरा हुआ सो स्थल है वो नीचे है? हाँ, नीचे अब डाउन नीचे जा सकते डाउन हैं। में सीता माँ लास्ट अच्छा। भूदेवी। భూమి ఎక్కడైతే విరిగి సీతమ్మ తల్లి భూమాత ఒళ్ళకి వెళ్ళిపోయిందో ఆ స్థలమే ఈ స్థలం. మనం ఏ విధంగా అయితే రామాయణంలో ఊహించుకున్నామో, చూసినామో, చదివినామో, అదే విధంగా ఆ తల్లి అక్కడ లోపల కొలువై ఉంది. అక్కడ ఏమైందంటే ఒక గుంటలాగా పడిపోయింది. ఈ మిగతా భూమి అంతా కూడా చీల్చుకున్నప్పటికీ అదంతా కవర్ చేసి ఇప్పుడు అంతా కూడా మందిరంలాగా కట్టిర్రు కాబట్టి అది తెలుస్తలేదు మనకి. ఈ సీతమ్మ తల్లి ఎక్కడైతే భూమాత ఒళ్ళకి చేరుకుందో అది ఆ ప్రాంతాన్ని బంకట్ అనే అరణ్యంలా తంసా అనే నది ఒడ్డుకి జరిగిందనమాట. ఇదంతా కూడా ఈ సంఘటన అంతా ఇంతసేపు మనం మాట్లాడుకున్నది. ఆ తంసా అనే నది ఏది అని అంటే కూడా ఇప్పుడు చూడొచ్చు మనం. ఆ తంసా అనే నది తర్వాత పోయి గంగామాతలనే కలిసింది. ఇప్పుడు ఆ తంసా నది ఈ వెనక నుంచి ఈ ముందు వరకు, అంటే ఇది ఒడ్డు కదా, తంసా నది ఒడ్డు కాబట్టి ఒడ్డుకే టెంపుల్ని కట్టిండ్రు. ఈ మందిరానికి చుట్టూ కూడా ఇట్లా కమలాలు, ఈ తంసా నది ఉంది. ఈ స్థలంలో జీవం ఇంకా ఉంది అని చెప్పొచ్చు. అంటే ఆ ఏదైతే త్రేతాయుగంలో సంఘటన జరిగిందో ఆ సంఘటనకి సంబంధించిన ఆనవాళ్ళు
ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. ఇదేంది ఉత్తి గడ్డి అని అనుకోవచ్చు మీరు, కానీ నిజానికి ఆ తల్లి ఎప్పుడైతే భూమాత ఒళ్ళకు పోతుందో అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు పాపం రోధిస్తూ తల్లిని ఆపడానికి పట్టుకుంటే ఆమె కేశాలు ఆయన చేతికి వస్తే ఆమె వెళ్ళిపోయేటప్పుడు ఆ కేశాలన్నీ కూడా అట్లా పడ్డాయంట. మొత్తం జుట్టు అంతా కూడా ఈరోజు గడ్డిగా మొలిచింది. ఈ గడ్డిని ఎవ్వరూ ముట్టుకోరట. అసలు ఒకవేళ తీసుకొచ్చి ఏదైనా ఆవును కానీ లేకపోతే ఇంకేమైనా పశుపక్షులు ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టినా కూడా అవి అసలు పొరపాటున కూడా తినవంట. ఎవరైనా పొరపాటున తెలిసో తెలియకనో వాటిని గుంజితే కింద భూమిలో నుంచి రక్తం వస్తుందంట. సో ఇలాంటి ఒక గొప్ప స్థలం అది. అంతటి పాపం నేనైతే చేయదలుచుకోలేదు, కానీ మీరైతే చూడొచ్చు వచ్చినప్పుడు. సో దీన్నే కేశవాటిక అంటారు ఇక్కడ. చూసిండ్రు కదా, ఆ సీతమ్మ తల్లి మహారాణిగా తయారై ఉన్న ఇట్లా 7-8 అడుగుల విగ్రహము సీతమ్మ తల్లి ఈ స్థలంలో కాళ్ళతో నడిచింది అని అంటే ఈ స్థలం ఎంత పవిత్రం అయిపోయి ఉంటుంది. అలాంటి పవిత్రమైన స్థలాన్నే సీతామడి అంటారు. మరి ఆ సీతామడి అనే స్థలానికి తప్పకుండా మీరందరూ ఈసారి కాశీకి వచ్చినప్పుడు, ప్రయాగాకి వచ్చినప్పుడు ఆ రెండింటి మధ్యలో ఉన్న ఈ ప్రాంతానికి తప్పకుండా రావడానికి ప్రయత్నించండి. అత్యంత అద్భుతమైన స్థలము, ఎంతో మహిమాన్వితమైన స్థలము ఈ సీతామడి. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు వారాహి సిల్క్స్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.